రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదు. అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్న అరటి పండుకు మించిన మరొకటి లేదు. పసిపిల్లలు మొదలు వృద్ధుల వరకు అన్ని వయసుల వారు తినగలిగే పండు సపోటా అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పండ్లు ఆరోగ్యమా ప్రమాదమా తేల్చుకోలేకపోతున్నాం. కలకలం సృష్టిస్తున్న వార్తలతో కలవరపాటుకు గురవుతున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో అసలు కార్బైడ్ వాడకాన్ని నియంత్రించే ప్రత్యామ్నాయ అవకాశాలేమిటి? ఎందువల్ల వాటిని వ్యాపారులు వాడటం లేదు? ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కార్బైడ్ వాడకాన్ని ఎందుకు నిలువరించలేకపోతున్నారు? ఇప్పటికైనా కార్బైడ్ వాడకాన్ని నిలువరించేందుకు మార్కెటింగ్ శాఖ తీసుకుంటున్న చర్యలేమిటి అన్న దానిపై కమిషనర్ శరత్తో జైకిసాన్ ముఖాముఖి. కాల్షియం కార్బైడ్ ప్రాణాంతకమని తెలిసి కూడా ఎందుకు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నారు? ప్రాణాంతకమని ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది. బట్ ముందు కూడా కొంత చర్యలు చేపట్టారు. బట్ అది అంతగా నామమాత్రంగానే ఉన్నాయి, దానికి వాస్తవం. సో ఇప్పుడు మనకు మార్కెట్ కమిటీస్లో ముఖ్యంగా గడ్డియన్నార్ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్ ఉంది. మన కమిషన్ ఏజెంట్స్ ఉన్నారు, లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళు ఎథిలిన్ వాడాలని ఖచ్చితంగా చెప్తున్నాం. కాల్షియం కార్బైడ్ వాడకూడదని కూడా ఇప్పుడు చెప్తున్నాం. సో ముందుగా ఒప్పుకోవాల్సిందంటే కొంత నామమాత్రంగా చర్యలు జరిగినాయి. ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం, అదేవిధంగా హైకోర్టు ఆదేశానుసారం డిపార్ట్మెంట్ వారు ఏం చర్యలు తీసుకోవాలి, వినియోగదారులు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఆ విధంగా ఒక సమగ్రంగా చర్యలు తీసుకుంటే దీనికి విజయాలు వస్తాయని ఆమె నిజంగా అభినందనీయం. ఇటీవల ఉద్యాన శాఖ ప్రదర్శనలో కూడా ఎథిలిన్తో పండ్లను మాగబెట్టవచ్చని ఉద్యాన శాఖ వాళ్ళు ప్రయోగాత్మకంగా ప్రదర్శన చూపించారు. అలాంటి ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా దీనికి ఒక 6 నెలల క్రితమే ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ సీనియర్ సైంటిస్ట్తో మాట్లాడటం జరిగింది. సో వారు ఎథిలిన్ తోటి ఈ పండ్లను కూడా మాగబెట్టవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది. ఛాంబర్లో టెస్ట్ చేశారు. ట్రాన్స్పోర్టేషన్లో కూడా చేసే ప్రక్రియలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏదైతే కమిషన్ ఏజెంట్స్ ఉన్నారో ముఖ్యంగా మా గడ్డియన్నారం ఫ్రూట్ మార్కెట్ కానీ అదర్ ఫ్రూట్ మార్కెట్స్లో మరి వారి కమిషన్ ఏజెంట్స్ తోటి ఈ ఒకసారి పరీక్ష టెస్ట్ అయిన తర్వాత వారితో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి మార్కెటింగ్ శాఖ ఖచ్చితంగా చేస్తుంది. రాష్ట్రంలో ఏదైనా మార్కెట్లో ఇలాంటి సురక్షితమైన పద్ధతిలో పండ్లను మాగబెట్టుకునే పద్ధతులు ఉన్నాయా, లేదంటే అలాంటి ఏర్పాటైనా ఇప్పటివరకు ఏమైనా మార్కెటింగ్ శాఖ చేసిందా? అంటే ఇప్పుడు మనకు ముఖ్యంగా ఒక చిన్న మార్కెట్స్ అక్కడక్కడ ఉన్నాయి, పెద్ద మార్కెట్ గడ్డియన్నారం మాత్రమే. సో ఇక్కడ అన్ని రకాలుగా ఇక్కడ అన్ని ప్రయత్నాలు చేస్తాం ఇప్పుడు. సో ఇప్పటివరకైతే వాస్తవం అలాంటి చర్యలు చెప్పటమే కానీ సంపూర్ణంగా చేయలేనిది వాస్తవం. సో అలాంటి సంపూర్ణంగా చేయడానికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని ఇప్పటికే మనం సంప్రదించడం జరిగింది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మార్కెట్గా ఈ గడ్డియన్నారం మార్కెట్ ప్రసిద్ధిగాంచింది. ఈ మార్కెట్లో పెద్ద ట్రేడర్స్కి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు మీరు? యాక్చువల్లీ ఇప్పటికే గడ్డియన్నారం మార్కెట్లో అందరికీ లైసెన్స్ ఏజెన్సీకి, ట్రేడర్స్కి మీటింగ్ పెట్టి సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. సో వారు కూడా ఒక ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం చూపించమని కూడా చెప్తున్నారు. సో ఈ ప్రత్యామ్నాయం అనేది ఒకటి ఎథిలిన్ వాడటం, రవాణాలో కూడా మాకు కావాలని చెప్తున్నారు. బట్ కొంత ఈ రవాణాది కూడా టెస్ట్ చేయాలి. సో టెస్ట్ చేసిన తర్వాత ప్రూవ్ చేసిన తర్వాత చేస్తాం. సో అది ఏ విధంగా చేస్తే బాగుంటుందనేది ఒకసారి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారితో సమన్వయం చేసుకుని మరి వారి యొక్క సూచనలను అనుసరించి మార్కెటింగ్ శాఖ పరిధిలో మార్కెటింగ్ కమిటీస్ ఉన్నాయో, లైసెన్స్ ట్రేడర్స్ ఉన్నారో వారితో ఖచ్చితంగా అవలంబించే విధంగా చేస్తాం. మామూలుగా పండ్లు మాగుతాయండి, బట్ అది మనం వెయిట్ చేయము. అదే ఎథిలిన్తో వాడినా కొంచెం టైం తీసుకుంటుంది. కాల్షియం కార్బైడ్ అనేది ఈజీ అప్లికేషన్ అనేది ట్రేడర్స్కి ఈజీగా అలవాటు అయిపోయింది. సో ఈజీ అప్లికేషన్కి కాబట్టి ఇమ్మీడియట్గా అడాప్టబిలిటీ అయింది. బట్ ఏది ఏమైనా దీనికి మనం కాస్ట్ పరంగా రెండు ఒకటే, కానీ అప్లికేషన్ పరంగా కొంత తేడా ఉందనేది. బట్ ఏదేమైనా అది రెండు చూసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే దిశలో మరి మార్కెటింగ్ శాఖ ఖచ్చితంగా అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎథిలిన్ వాయువుతో మాగబెట్టడం అనేది రవాణాకి ముందా తర్వాత చేపడాల్సిన? అంటే రవాణాకి ముందు యాక్చువల్గా నేను అప్పుడే చెప్పడం జరిగింది. ఒకటి, రైతులు పండ్లు కోసినప్పుడు అక్కడ చేయొచ్చు ఫీల్డ్లో. ఆరదరవై ట్రాన్స్పోర్టేషన్లో చేసేటప్పుడు, మార్కెట్కి తీసుకొచ్చేటప్పుడు చేయొచ్చు. ఈ మార్కెట్ నుంచి ట్రేడర్ వేరే యొక్క సిటీస్కి పంపించేటప్పుడు కూడా చేయటానికి ఆ రవాణా వెహికల్లోనే చేసే విధంగా ఎథిలిన్ చేసి దాంతో మాగబెట్టే విధంగా మరి చర్య ఉన్నాయా అనేది మేము ఉద్యాన శాఖని అడగటం జరిగింది. సో ఉద్యాన శాఖ సైంటిస్టులు దాని మీద ఆల్రెడీ కొంత ఎక్సర్సైజ్ చేయటం జరిగింది. ఆ ఎక్సర్సైజ్ మరి చేసిన ఏదైతే పరీక్ష ఉందో దాని ప్రకారం మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత, పద్ధతులు మనకు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మార్కెటింగ్ కమిటీ పరిధిలో ఉన్న ట్రేడర్స్కి మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. 4 పైసలతోనే మాగబెట్టవచ్చు అంటున్నారు. అయితే ఇంత చౌకగా ఉండి కూడా ఎందుకు అమలు కావడం లేదండి? కాల్షియం కార్బైడ్ ఈజీ టు అప్లై.
ఎథిలిన్ కొంచెం ప్రాసెస్ ఓరియంటెడ్, కాస్ట్లో పెద్ద డిఫరెన్స్ లేకుండా మాగబెట్టే టైంలో కానీ లేదా మాగబెట్టే పద్ధతిలో కొంత సమయం తీసుకుంటుందని విన్నాము. సో ఇదేమో కొంచెం ఈజీ టు అప్లికేషన్ అండ్ వెంటనే మాగబట్టడానికి ఏదో అవకాశం ఉందని తెలిసింది. సో ఏది ఏమైనా ఈజీ టు అప్లికేషన్ కాదు, అండ్ ఏదైతే ప్రొసీజర్ ప్రకారం అప్లై చేసి ప్రజల ఆరోగ్య రక్షణ దృష్ట్యా మరి ఖచ్చితంగా మరి మార్కెట్ కమిటీలో మనకు ఒక ఉద్యాన శాఖ సైంటిస్టుల నుంచి మనకు ఆ పద్ధతులు వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాల్షియం కార్బైడ్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో నిరోధిస్తామని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ డాక్టర్ శరత్ చెప్తున్నారు. అయితే అవసరమైన సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసి మార్కెటింగ్ అలాగే వ్యాపారుల్లో ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యతో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.